ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందుకు వెళ్లనున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తానే అని అంటున్నారు ఈటెల. తన కుటుంబ సభ్యులతో పాటు గన్మెన్లు, కారు డ్రైవర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సిట్కు సమర్పిస్తారని ఇప్పటికే చెప్పారాయన. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దూకుడు పెంచింది సిట్. నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే 5 సార్లు ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురి స్టేట్మెంట్లు కూడా నమోదు చేసింది సిట్. మరో సాక్షిగా ప్రేమేందర్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వనున్నారు.